నమస్కారం. భక్తి శంఖ్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరకు మరొకసారి స్వాగతం. సాధారణంగా ఇళ్లలో మనం భగవంతుడి దేవతా చిత్రపటాలను పెట్టుకుంటూ ఉంటాం. అటువంటి వాట్లలో తప్పకుండా ఉండవలసినటువంటి చిత్రాలలో దక్షిణామూర్తి చిత్రం ఒకటి ఉంటుందా, అది ఎలా ఉండాలి అనేటువంటిది ఈ మధ్య ఒక సందేహం కలిగింది. ప్రతి వ్యక్తి కూడా దైవంతో అనుసంధానం కలిగి ఉండడం కోసం విగ్రహాలను, చిత్రాలను, లేకపోతే శ్లోకాలు ఇత్యాదులను ఆశ్రయిస్తూ ఉంటాము. మన మన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన స్వభావము, అలాగే తన మనస్తత్వము, ఆలోచన విధానము దీన్ని బట్టి కొందరు చిత్రాలను చూస్తే ఆ భగవంతుడి పట్ల భక్తిని అనుభవించగలుగుతారు. అలాగే మరి కొందరు ఏదన్నా దేవాలయానికి వెళితే కానీ ఆ భక్తిని అనుభవించలేకపోతూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటారు. సాధారణంగా మనం ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం సాధ్యం కాకపోవచ్చు, అవ్వచ్చు కూడాను. కానీ ఇంట్లో ఎక్కువసేపు గడుపుతాం గనక ఇంట్లో ఉన్నంతసేపు ఆ దేవతా చిత్రాలను మనం ఇంట్లో ఉంచుకుని వాటిని దర్శిస్తూ ఉండడం అనేది చాలా అవసరం. అసలు మనం ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య జీవితంలో మనం వెళ్తున్నప్పుడు మన మనస్సు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు. ఒక్కోసారి చాలా పలు విషయాల మీద దృష్టి పెట్టి ఉంటాము. ఒక్కోసారి ఎక్కడో ఒక విషయం మీద కేంద్రీకృతం అవుతూ ఉంటుంది మనసు, అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే ఎన్నో ఆలోచనలు కలిగి ఉండొచ్చు, స్థిరమైనటువంటి ఆలోచన లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. లేదా ఒక్కోసారి మనస్సు అత్యంత శాంత స్వభావాన్ని పొంది కూడా ఉంటుంది. ఇది మన నియంత్రణలో ఉండదు. మనసు ఆ విధంగా చంచలంగా ఉంటూ ఉంటుంది. అటువంటప్పుడు ఒక్కోసారి అత్యంత మనసు ప్రశాంతమై ఉన్నప్పుడు భగవంతుడి చిత్రపటాన్ని చూస్తే గనక అది మనసులో, అంటే మన మన అంతఃకరణంలో ఎంతో దివ్యమైనటువంటి ప్రేరణ కలిగిస్తుంది. అందుకోసం అని చెప్పేసి మన ఇంట్లో ఎప్పుడు కూడా చిత్రపటాలను మనం ఉంచుకుంటూ ఉంటాము. అది సాత్వికమైనటువంటి రూపాలు, అలాగే ప్రేరణ కలిగించేటువంటి రూపాలు, శుభాన్ని సూచించేటువంటి రూపాలు అయితే గనక, అలాగే అభయాన్ని ఇచ్చేటువంటి రూపాలు అయితే గనక ఈ యొక్క సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది అనమాట, ఈ అవసరం అనేది. అందువల్ల అటువంటి రూపాలు ఉన్నటువంటి భగవంతుడి చిత్రాలు మనం ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. క్రూర జంతువుల చిత్రాలు కానీ, లేకపోతే అర్థం కానటువంటి మోడర్న్ ఆర్ట్ చిత్రాలు కానీ ఇవన్నీ పెట్టుకోవడం వలన ప్రయోజనం ఉండదు. ఇందాక చెప్పినట్లుగా దైనందిన జీవితంలో మనసు దానంతటా అది రకరకాల స్థితులకు లోనవుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఒక చిత్రాన్ని చూసి మళ్ళీ ఒక ఆలోచన కలిగించుకుంటే కానీ అది అర్థం కాని పరిస్థితి ఉన్నా, అలాగే మనంతట మనం ఏదో ఒక ఆలోచన చేసి శ్రమ పడితే, అంటే మానసిక శ్రమ పడితే కానీ అక్కడ ఉన్నటువంటి విషయమో లేదా అది భగవంతుడి చిత్రమైనా సరే ఆ అర్థం కాని పరిస్థితి ఉంటే వాటి వలన ప్రయోజనం ఉండదు. కనుక తేలికగా దైవ కృపను మనకి స్ఫురింపజేసేటువంటి చిత్రాలను మనం పెట్టుకుంటూ ఉండాలి. అటువంటి చిత్రాలలో దక్షిణామూర్తి రూపం అనేది అత్యంత పవిత్రమైనది. దక్షిణామూర్తి రూపం ఏంటి అంటే, అసలు మనకి దక్షిణామూర్తి అంటే ఆది గురువు, గురువు తత్వానికి ఆది రూపం ఏదైతే ఉందో అది దక్షిణామూర్తి రూపం అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులైనటువంటి సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు అనేటువంటి నలుగురు పుట్టుకతోనే వాళ్ళు జ్ఞానులు. సృష్టి ఆదిలో ఉద్భవించినటువంటి బ్రహ్మ యొక్క మానసపుత్రులు వాళ్ళకి విద్యలన్నీ కూడా కృతయుగంలో ఎలాగైతే సంకల్ప మాత్రం చేత అన్నీ సిద్ధిస్తాయో, ఆ కృతయుగంలోనే ప్రారంభ దశలో పుట్టినటువంటి వాళ్ళు కనుక, సృష్టి ప్రారంభంలోని వాళ్ళు కనుక వాళ్ళకి సకల శాస్త్రాలు కరతలామలకమయ్యే పుట్టారు. కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానము అనేది అప్పటి వరకు కలగలేదు. ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో వాళ్ళు లోకాలన్నీ విహరిస్తూ విష్ణుమూర్తి, అలాగే బ్రహ్మదేవుడు, అలాగే కైలాసము ఇవన్నీ దర్శిస్తూ, స్వర్గలోకము, ఇతర లోకాలన్నీ కూడా దర్శిస్తూ వాళ్ళు ఆ ఆత్మజ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉన్నారు. ఎక్కడ తిరిగినా వాళ్ళకి ఆ ఆత్మజ్ఞానం కలగనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈశ్వరుణ్ణే ధ్యానించారు. ఆ సందర్భంలో ఒక వటవృక్షం కింద దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చున్నటువంటి దక్షిణామూర్తి వారికి, అంటే భగవంతుడు ఈశ్వరుడే వీళ్ళ పట్ల అత్యంత అపారమైనటువంటి కరుణతో వాళ్ళకి సాక్షాత్కరించారు. దక్షిణ దిక్కుకు తిరిగి ఉండడం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏంటి అంటే, అసలు దక్షిణము, దక్షత అంటే ఏంటంటే బలము, అంటే
ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగినటువంటి సమర్థత, దానికి సూచనగా దక్షిణ దిక్కు అనమాట. అటువైపు తిరుగున్నారు. అంటే ఇంకొకటి ఏంటంటే ఉత్తరము అంటే సమాధానము లేదా ప్రత్యుత్తరము, ఇట్లా సమాధానము. భగవంతుడైనటువంటి ఈశ్వరుడు ఇచ్చేటువంటి ఆ ఆత్మజ్ఞానానికి తిరుగు ప్రశ్న అనేదే ఉండదు. ఏది తెలుసుకుంటే మరి తెలుసుకోవలసినది ఉండదో అది ఆత్మజ్ఞానం అనమాట. కనుక అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ దక్షిణామూర్తి వచ్చారు కనుక దానికి ప్రతీకగా కూడా ఉత్తరాన్ని అంటే సర్వ ఉత్తరాలకి అభిముఖంగా ఆయన కూర్చుని ఉన్నారు. దాన్ని దక్షిణామూర్తి రూపం అన్నారనమాట. అలా దక్షిణ వైపు తిరిగి కూర్చుని ఆ కుడి పాదాన్ని నేల మీద తాకించి అక్కడ కూడా ఒక తమస్సు అనేటువంటి ఒక రూపాన్ని, ఒక రాక్షస రూపాన్ని ఆయన పాదం కింద అదిమిపెట్టి, అలాగే ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ఉంచి ఉన్నటువంటి రూపం అది. మరొక విశేషం ఏంటంటే కుడి చేతిలో చిన్ముద్ర ధరించి ఉంటారు దక్షిణామూర్తి. కుడి చేతిలో చిన్ముద్ర, మరొక చేతిలో జపమాల, మరొక చేతిలో పుస్తకము, మరొక చేతిలో అమృత కలశము. ఇవన్నీ కూడా జ్ఞానానికి, జ్ఞానం యొక్క వివిధ రూపాలకి ప్రతీకలు అనమాట. వీటిలన్నిటినీ ప్రసాదిస్తూ ప్రదర్శిస్తూ ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి ఆ రూపం చేతనే మౌనంగా ఈ సనక సనత్సుందర సనత్కుమార సనత్ సుజాసులు అనేటువంటి బ్రహ్మ మానసపుత్రులకు జ్ఞానాన్ని మౌనంగానే ఇచ్చారు. అందుకనే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అని అన్నారు దక్షిణామూర్తిని. కనుక ఈ రూపము అత్యంత ఉత్కృష్టమైనటువంటి గురుస్వరూపం గనక ప్రతినిత్యం కూడా ఆ రూపాన్ని దర్శించుకుంటూ ఉండడం కోసం అని చెప్పేసి ఇంట్లో దక్షిణామూర్తి యొక్క ఈ రూపం ఉండాలి. ఆ దక్షిణామూర్తి రూపంలో ఇట్లా ఒక వటవృక్షం కింద ఈ రూపంలో దక్షిణామూర్తి ఉండి చిన్ముద్రను ముఖ్యంగా ధరించి ఉండి ఎడమ పాదాన్ని కుడి తొడ మీద ధరించి ఉండి, అలాగే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఈ ఋషులు మునులు ఆయనని సేవిస్తూ జ్ఞాన సముపార్జన చేస్తున్నటువంటి చిత్రం అనమాట. దీనిని సదా ఇంట్లో ఉంచుకుని ప్రతినిత్యం దర్శిస్తూ ఉండడం అనేది అత్యంత శుభప్రదం.